హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సరీస్ వరల్డ్. ఈరోజు నేను మీకు మా ఫెన్సింగ్ వీడియో చూపించబోతున్నాను. మేము ఫెన్సింగ్ ఎలా కట్టుకున్నాము, మొక్కలు ఎలా నాటామో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మేము ట్రాక్టర్ తెచ్చుకొని మొత్తం నీట్గా దున్నుకున్నాము. దున్నడానికి ముందు ఉన్న పిచ్చి చెట్లు, రాళ్ళు అవన్నీ నీట్గా తీసేసుకొని దున్నుకున్నాము. దున్నినప్పుడు కూడా కొన్ని రాళ్ళు అవి పైకి వచ్చినాయి. ఆ రాళ్ళు కూడా తీసేసుకొని నీట్గా దున్నుకున్నాము. ఇంకా దున్నడం అయిపోయాక గుంటలు తీసుకున్నాము. గుంటలు ఎందుకు అంటే మాకు ఇంట్లో కొన్ని కోళ్ళు ఉన్నాయి. ఆ కోళ్ళు చెట్లు తినకుండా ఉండాలంటే ఫెన్సింగ్ కట్టుకోవాలి కదా. సో దానికోసమని గుంటలు తీసినాము. ఆ గుంటలు తీసాక ఫస్ట్ అయితే కర్రలు వాద్దాం అనుకున్నాము. కర్రలు అయితే ఇంకా తొందరగా పాడైతే పోతాయేమో అని ఎప్పుడో పొలం కోసం తెచ్చిన రాతి స్తంభాలు మిగిలిపోయినాయి ఉన్నాయి. సో అవి వాద్దాం అనుకున్నాము. అవి అయితే స్ట్రాంగ్గా ఉంటాయి అనుకున్నాము. కానీ స్ట్రాంగ్ ఏమో కానీ చాలా హెవీగా, చాలా బరువుగా ఉన్నాయి. మాకైతే కదిలించడం కష్టమైంది. సో అందుకోసమని ఇంకా ట్రాక్టర్ తీసుకొచ్చాము. ట్రాక్టర్ తెచ్చి ఒక తాడు సహాయంతో ఇలా కట్టేసాము. చూసారా, ఇలా కట్టేసుకొని ఒక్కొక్క గుంట దగ్గర ఒక్కొక్క స్తంభం చేర్చుకున్నాము. ట్రాక్టర్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే మా పని అయిపోయేది. ఇంకా ఇలా ట్రాక్టర్తో తెచ్చుకొని గుంటలో వేసేసుకొని చుట్టూ రాళ్ళు వేసుకోవాలి కంపల్సరీ. రాళ్ళు వేస్తే ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది స్తంభం. చుట్టూ రాళ్ళు, మట్టి వేసుకొని గడ్డపారతో ఇలా అనుకోవాలి. ఇలా అంటే స్తంభం పడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అయిపోయినాయి అన్నీ, ఇంకా స్తంభాలు వేయడం అయిపోయింది. చూసారు కదా, మొత్తం మేమే వేసినాం. ఇదంతా మేమే చేసాం. ఎంత సాటిస్ఫాక్షనో కదా, మన పని మనమే చేసుకుంటే. చాలా కష్టమైంది కానీ ఇంకా మేనేజ్ చేసినాం. ఇంక అయిపోయింది. జాలి తేవాలి కాబట్టి షాప్కి వెళ్ళాము. షాప్కి వెళ్ళి జాలి కొన్నాము. ఆటో అతను 700 అడిగాడు. ఇంకా ఎందుకులే మనీ వేస్ట్ అని కార్లోనే వేసుకొని వచ్చాము. చూసిన వాళ్ళందరూ నవ్వారనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఎలాగోలా ఇంటికి వచ్చేసినాము. ఇంకా జాలి తెచ్చాక అలాగే డైరెక్ట్గా కట్టొద్దు, ఎందుకంటే అది చిక్కులు పడిపోతూ ఉంటుంది అక్కడ తీస్తే. సో అందుకని ఫస్ట్ కింద అంతా పరుచుకొని మొత్తం పరుచుకోవాలి. మొత్తం పరుచుకొని నిలబెట్టి గట్టిగా లాగి పట్టుకోవాలి. చూడండి, మొత్తంగా పరుచుకున్నాము. ఇంకో ఇలా నిలబెట్టేసి ఇలా గట్టిగా లాగి పట్టుకొని కట్లేసుకోవాలి. అదే మన బైండింగ్ వైర్ ఉంటుంది కదా, సో దాంతో కట్లేసుకోవాలి. మేమైతే స్తంభానికి 3 కట్లు లాగా వేసేసాము. 3 చోట్ల 3 కట్లు వేసాము. అలా కట్లు వేసేటప్పుడు గట్టిగా లాగి పట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లూజ్ వస్తుంది. సో అందుకోసమని గట్టిగా లాగి పట్టుకొని కట్లు వేసుకోవాలి. ఇంకా స్తంభానికి మధ్యలో కూడా ఇంకా చాలా గ్యాప్ అనిపించి వంగిపోతుందేమో అనిపించింది. సో దానికోసమని మధ్యలో కట్టెలు బాదుకున్నాము. కట్టెలు బాదుకొని దానికి కూడా బైండింగ్ వైర్తో ఇలా కట్టలు వేసుకున్నాము. ఇలా వేస్తే ఏంటంటే ఇంకా వంగిపోకుండా స్ట్రైట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా కట్టేసుకున్నాము. ఇంకా గేట్ విషయానికి వస్తే కర్రలు కింది వైపున ఒకటి, పై వైపున ఒకటి ఇలా కర్రలు పెట్టుకొని బైండింగ్ వైర్తో కట్టుకున్నాము. ఎందుకు అంటే ఊరికే తీసి వేసినప్పుడల్లా చిక్కు పడిపోతూ ఉంటుంది. సో అలా పడకుండా ఉండాలంటే ఇలా కర్రలు పెట్టుకొని బైండింగ్ వైర్తో కట్టేసాము. చూసారు కదా, ఏదో ట్రై చేశాను గేట్ లాగా, బాగానే వచ్చింది. మీకు గేట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో గేట్ ఇలా కట్టుకున్నాక ఎందుకంటే మనకి చాలా ఈజీగా తీయడానికి, ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. ఇంకా ముందలైతే ఒక పెద్ద మొద్దు బాదుకున్నాము, ఎందుకంటే దానికి చీలలు కొట్టాలి కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని. ఊరికే వేస్తూ ఉంటాం కదా, అది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని కొంచెం లావు మొద్దు బాదుకొని దానికి మేకులు కొట్టేసాము. మేకులు కొడితే ఏంటంటే ఆ జాలి దాన్ని పట్టుకొని ఉంటుంది కాబట్టి, సో దానికి మేకులు కొట్టుకొని ఇలా జాలి దానికి పెట్టుకున్నాము. చూసారు కదా, గేటు ఎన్నిసార్లు తీసినా, ఎన్నిసార్లు వేసినా ఇంకా చిక్కుపడదు. సో అది మొత్తం అయిపోయింది. చూసారు కదా, జాలి కట్టడం అయితే అయిపోయింది. మొత్తం చుట్టూ అయిపోయింది. ఇంకో కర్రలు మధ్యలో జాలి అయితే కొంచెం హైట్లో కట్టాము, ఎందుకంటే కింద అంతా తుప్పు పడుతుంది కదా. సో దానికోసమని కొంచెం పైకి లేపి కట్టాము. మొత్తం జాలి కట్టడం అయిపోయాక ఇంకా కాలువలు తీసుకున్నాము. కాలువలు తీసుకొని కట్టల్లాగా పోసుకున్నాము. ఇలా కాలువలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి నీళ్ళు పెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇంకా చెట్టుకి కూడా సపరేషన్ బాగుంటుంది. ఇంకా మనం లోపల తిరగాలన్నా కూడా ఆ కాలువలోంచి చాలా నీట్గా తిరగవచ్చు. చూసారు కదా, ఇలా తీసుకున్నాం. కాలువలు చాలా నీట్గా వచ్చాయి. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చాయి. చూసారుగా, ఇదంతా అయిపోయాక జాలి కొంచెం హైట్లో కట్టాం కదా, ఆ సందులోంచి కోడి పిల్లలు వచ్చేస్తున్నాయి. సో అందుకని ఇటుక పిల్లలు ఇలా సెట్ చేసుకున్నాము. చూసారా, అన్నీ ఇలా చుట్టూ ఇలా పెట్టుకున్నాము. పెట్టడం అయితే కోడి పిల్లల కోసం పెట్టాము, కానీ ఇటుకలు పెట్టాక చాలా కళ వచ్చింది. చూసారా ఎంత బాగుందో, ఏదో ఒక బోర్డర్ లాగా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. చుట్టూ పెట్టేసుకున్నాము. చూడండి, చుట్టూ పెట్టేసాము. ఇంకా కాలువలు తీసేసాము కాబట్టి చెట్లు కావాలి మనకి. సో నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో చాలా బాగుంటాయి అని చెప్పారు. సో దానికోసమని మా దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్ళాము.
చూసారా, ఇదే కృషి విజ్ఞాన కేంద్రము. అక్కడ చెట్లు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకో చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇలా కూరగాయలు అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. సో ఇక్కడైతే తీసుకొచ్చాము చెట్లు. నేనేం తీసుకొచ్చాను చూడండి, మిరప చెట్లు, బంతి చెట్లు, టమాటో, వంగ చెట్లలో 2 రకాలు, బంతి చెట్లలో కూడా 2 కలర్లు తెచ్చాను చూడండి. తర్వాత సో ఎలాగో అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇంకా పండ్ల మొక్కలు కూడా తెచ్చాను. ఏమేమి తెచ్చానంటే సపోటా, జామ, బేర్ యాపిల్, వాటర్ యాపిల్, కోకోనట్ ఇవన్నీ తెచ్చుకున్నాము. ఎలాగో కారు వెళ్ళింది కాబట్టి ఫ్రూట్స్ మొక్కలు కూడా అందులో వేసుకొని వచ్చేసాము. ఇంకా ఇప్పుడే ఫ్రెష్గా తీసినాం కాబట్టి కట్టలు అవి, మట్టి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, గుణపం అవసరం లేకుండానే చేతితోటే వేసుకోవచ్చు. ఇంకా అన్నీ ఇలా వేసేసుకున్నాం అన్నమాట. చూసారుగా, ఇలా ఒక్కొక్కటి పెట్టాను. ఇంకా నాటేసినాక మిగిలిన కట్టలకి ఇంకా బెండ గింజలు పెట్టేసాము. మా పాప వేస్తుంది, చూసారా ఎంత ముద్దుగా వేస్తుందో. ఇలా 3 కట్టలకు బెండ గింజలు వేసాము. ఇంకా మిగిలిన స్పేస్లో పాలకూర, దోస గింజలు అవన్నీ పెట్టేసాము. మొత్తం నాటేసాము చూడండి. ఒక్కొక్క రోకి ఒక్కొక్కటి వేసుకున్నాం అనమాట. ఇది టమాటో, ఇది మిరప, అండ్ ఇది వంకాయ నల్లదండి, ఇంకా ఇది తెల్లొంకాయ. ఈ మిగిలిన మూడిట్లో బెండ గింజలు పెట్టేసాము. ఇంకా సైడ్లకి అదంతా దోస గింజలు పెట్టేసాము. ఉన్న గ్యాప్లల్లో పాలకూర, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసినాము. ఇంకా ఈ బంతి చెట్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయి. తను అసలు అమ్మే సీజన్ రాలేదు, ఇంకా ఇప్పుడు ఇవ్వనన్నాడు. కానీ నేనే ఎలాగో బతిలాడి తీసుకొచ్చాను, మళ్ళీ ఏమొస్తామని తీసుకొచ్చి నాటేసాను. కొన్నైనా బతకపోతాయా చూద్దామని నాటైతే వేసాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, నైట్ మొత్తం నేను నాటేసానో లేదో ఆ నైట్ మొత్తం వర్షమే. చూడండి ఎలా భారీ వర్షం వచ్చింది. చెట్లు అయితే కింద పడలేదు కానీ మొత్తం వాటర్ ఆగి ఉన్నాయి. చెట్లు అయితే బాగానే ఉన్నాయి, చూడాలి. చూసారా కాలువలలో ఎలా నీళ్ళు ఆగినాయో. చెట్లు అయితే చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులల్లో కూరగాయలు తినాలన్నా భయం వేస్తుంది, అందుకని ఇలా ఆర్గానిక్గా పెంచుకుందాం అనుకున్నాము. సో అదండి, అలా జరిగిందనమాట. మొక్కలు నాటి 1 month దాటింది. వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మొక్కలు ఎలా ఉన్నాయో నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.